బాబు సముద్రం ఒడ్డున ఆడుకుంటూ ఉంటాడు. ఇంతలో అల వచ్చి తన చెప్పుల్ని లాక్కొని పోతుంది. ఆ బాబు ఇసుకలో ఇలా రాస్తాడు, ఈ సముద్రం దొంగది, నా చెప్పుల్ని లాక్కొని పోయింది అని. తరువాత ఇంకో వ్యక్తి ఒక పెద్ద వల తీసుకొని సముద్రంలో వేయగా బోలెడన్ని చేపలు పడతాయి. అప్పుడు ఆ వ్యక్తి సంతోషంతో ఇసుకలో ఇలా రాస్తాడు, ఈ సముద్రం చాలా మంచిది, నాకు నా కుటుంబానికి జీవనోపాధిని కల్పిస్తుంది అని రాస్తాడు. తరువాత ఒక ముసలావిడ ఆ అలల్లో తన కొడుకుని కోల్పోతుంది. ఆ బాధలో ఉన్న ఆ తల్లి ఇసుకలో ఇలా రాస్తుంది, ఈ సముద్రం హంతకురాలు, నా కొడుకుని కోల్పోయేలా చేసింది, నా కొడుకుని చంపేసింది అని ఇసుకలో ఇలా రాస్తుంది. తరువాత సముద్ర ఒడ్డున ఒక వృద్ధుడు నడుచుకుంటూ వెళ్తాడు. అప్పుడు ఆ వృద్ధుడికి ఒక ముత్యం దొరుకుతుంది. వెంటనే ఆ వృద్ధుడు ఇసుకలో ఇలా రాస్తాడు, ఈ సముద్రం దానశీలి, చాలా మంచిది అని రాస్తాడు. అంతే, పెద్ద అల వచ్చి ఈ రాతలన్నీ చెరిపేసుకుంటూ పోతుంది. అంటే సముద్రానికి ఈ ప్రపంచం ఏమనుకుంటుందో అని సంబంధం లేదు, తన పని తాను చేసుకుంటూ పోతుంది. అలాగే మనం కూడా మన లైఫ్లో లోకులు కాకులు ఎన్నో రకాలుగా మనల్ని ఏదో ఒకటి అంటూనే ఉంటారు. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, వీళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, ఇవన్నీ ఆలోచించడం మానేద్దాం. ఈ పని నువ్వు నిజాయితీగా, నీతిగా, ధైర్యంగా చేసుకుంటూ దూసుకుంటూ వెళ్ళిపో. ఏమంటారు?